నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని షువైక్ ప్రాంతంలో మనం చూసుకుంటే తెల్లవారుజామున ఇద్దరు యువకులనైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే షువైక్ పారిశ్రామిక ప్రాంతంలో తెల్లవారుజామున నిర్వహించిన తనిఖీలలో మద్యం సేవించారనే అనుమానంతో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోవడంతో అనుకోని అరెస్టు ఆపరేషన్గా మారిందని, వారు తీవ్రంగా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. అసాధారణ సమయంలో ఆ ప్రాంతంలో ఒక వాహనం తిరుగుతూ ఉండడాన్ని పోలీసులు గమనించి తెల్లవారుజామున వారి ఉనికిపై అనుమానం కలగడంతో అధికారులు వాహనాన్ని ఆపి అందులోని వారిని ప్రశ్నించాలని చెప్పేసి, ఈ సమయంలో మీరు ఎక్కడికి వెళుతూ ఉన్నారని వాళ్ళని అడగా ఒక సాధారణ ప్రశ్న మాత్రమే పోలీసులు అడిగారనమాట. ఉదయం 10 గంటలకు ఓపెన్ చేసే ఒక ప్రసిద్ధ రెస్టారెంట్ పేరు చెప్పి అక్కడ భోజనానికి వెళుతూ ఉన్నామని చెప్పి డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం విన్న వెంటనే అధికారులు మరింత నిశితంగా పరిశీలించేలా చేసింది. దగ్గరగా పరిశీలించగా వాహనంలో ఇద్దరు అయోమయ స్థితిలో ఉన్నట్లు, మద్యం మత్తులో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపించాయని భద్రతా సిబ్బంది గమనించారు. వారి ప్రవర్తన, పొంతన లేని సమాధానాల వల్ల మద్యం మత్తులో ఉన్నారనే అనుమానం బలపడింది. తరువాత వాహనాన్ని తనిఖీ చేయగా ఆ అనుమానాలు నిజమని తేలింది. ఎందుకంటే అధికారులు దిగుమతి చేసుకున్న మద్యం అని భావిస్తూ ఉన్న ద్రవంతో ఉన్న దాదాపు ఖాళీగా ఉన్న సీసాలను కనుగొన్నారు. ఆ ఇద్దరు యువకులను వెంటనే అదుపులోకి తీసుకొని షువైక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి, ప్రజా భద్రత మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించిన ఉల్లంఘనలపైన కఠినమైన చర్యలు కొనసాగిస్తామని పునరుద్ఘాటిస్తూనే అధికారులు మద్యం మూలాలపైన తదుపరి విచారణ ప్రారంభించారన్నమాట. 4:30 గంటలకు తెల్లవారుజామున మనం చూసుకుంటే మేము భోజనం చేయడానికి హోటల్కు వెళుతూ ఉన్నామని చెప్పారు. ఆ సమయంలో ఆ యొక్క హోటల్ మూసివేసి ఉండడంతో ఈ యొక్క విషయం బయటపడింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.